హాయ్ గాయ్స్, ఇప్పుడు మా మమ్మీ ఒక రెసిపీ చేస్తుంది, అది చూపిస్తాను చూడండి. మంచూరియా. ఈ మంచూరియాలో ఇంకొన్ని రెసిపీస్ కలుపుతుంది చూడండి, తర్వాత చూపిస్తాను. మమ్మీ చిల్లీస్ కట్ చేసింది, నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తుంది. మా మమ్మీ మెటీరియల్ అడిగింది, ఫ్రిడ్జ్లో ఉంది, చూస్తున్నా, ఒక్క నిమిషం. చూడండి, కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, లోపు మనం టీవీ చూద్దాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేస్తుందంట, చూద్దాం. ఆయిల్లో ఇవి ఎల్లిపాయలు వేస్తుంది. నెక్స్ట్ కొంచెం కలిపాక కొన్ని చిల్లీస్ వేస్తుంది అండ్ మిక్స్ చేసుకోవాలి వాటిని. నెక్స్ట్ ఆనియన్స్, వాటిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఆగాలి. కొంచెం అవి గోలాక నెక్స్ట్ సాసెస్ వేసుకోవాలి. మాకు అన్ని సాసెస్ లేవు, జస్ట్ టమాటో సాస్ ఉంది, అందుకని అది 2 స్పూన్స్ దాకా వేస్తుంది. చూడండి, అలా వేసుకోవాలి, కొంచెం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్, మాకు వెనిగర్ లేదన్నమాట, ఇప్పుడు లెమన్ జ్యూస్ పోస్తున్నాము. చూడండి, లెమన్ జ్యూస్. ఇప్పుడు మిరియాల పౌడర్ వేసింది, వేసాక కలుపుకున్నాక సాల్ట్ వేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తే చాలు, 1 స్పూన్. నెక్స్ట్ షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్లో కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇది అందులో వేస్తుందన్నమాట, వేస్తుంది చూడండి. దాన్ని మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మంచూరియా వేసేసుకోవాలి. చూడండి, మా మమ్మీకి ఎక్కువ మంచూరియా కావాలంట, అందుకని ఎక్కువ చేసుకుంటుంది. అదంతా కాదులే కానీ మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇది అయ్యాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కొత్తిమీర అండ్ చిల్లీస్ వేసుకుంటే అయిపోతుంది. బాయ్ బాయ్, వెయిట్ టు నెక్స్ట్ వ్లాగ్.